ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్లి లిస్ట్ చూడకూడదు లాయరు. చూస్తే ఇన్ని రోజులు మనం పడిన కష్టం వృధా అయిపోతుంది. విషయం ఆఫీస్ వరకు తీసుకొచ్చి చూడకూడదంటే ఎలా రణ్వీర్? ఏదో ఒకటి చేసి అమర్ వాళ్ళని ఇంటి దగ్గరే ఆపుండాల్సింది. చూడు, ప్రస్తుతానికి అమర్కి అనుమానం మనోహర్ మీదనే ఉంది. నేను ఒక్క మాట ఎక్కువగా మాట్లాడినా నా మీద కూడా అనుమానం వచ్చేస్తుంది. ట్రస్ట్ వాళ్ళని అమర్కి పెళ్లిళ్ళ లిస్టు చూపించొద్దని చెప్తే వాళ్ళకి రకరకాల అనుమానాలు వస్తాయి. ఆ ఆస్తి వచ్చే టైం ఇది. ఇలాంటి టైంలో రిస్క్ చేయకూడదు. మరిప్పుడు ఎలా? చూద్దాం ఏమవుతుందో. పద పద. కూర్చోండి. చెప్పండి రణవీర్, అర్జెంటుగా కలవాలని చెప్పారు. ఏంటి విషయం? తిలక్జీ, వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. మీ సాయం కోసం వచ్చారు. చెప్పండి సార్. మీరు ప్రతి ఇయర్ సామూహిక వివాహాలు జరిపించేవారు కదా? అవును. 7 years ముందు సామూహిక వివాహాలు జరిపించిన లిస్ట్ కావాలి. పెళ్ళయ్యాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మా రిజిస్టర్లో సైన్ చేస్తారు. 7 years ముందు అంటున్నారు. రిజిస్టర్స్ చూసి వాటితో పాటు వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్స్ కూడా తీసుకుని వస్తాను. చెప్పరా. ఎక్కడున్నారు? అమర్ని ఆఫీస్కి వెళ్లకుండా ఆపమని చెప్పాను కదా, ఆపేవా? చెప్పే కదరా, నా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వస్తే ఆఫీస్ వరకు వెళ్తానని. ఇప్పుడే ఇక్కడికి వచ్చాం. ఆఫీస్లో ఉన్నారా? ప్లీజ్ రణ్వీర్, ఏదో ఒకటి చేసి అమర్ ఆ లిస్ట్ చూడకుండా చెయ్యి. ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాలి? నాకు చేతనంత సాయం నేను చేస్తున్నాను. అలా అని నువ్వు అన్నిటికీ నా మీదే ఆధారపడితే ఎలా చెప్పు? ప్లీజ్ రణ్వీర్, ఒక్కసారికి హెల్ప్ చేయి. నాకు నీకు పెళ్లి జరిగిపోయిందని అమర్కి తెలిస్తే ఇక అమర్ నన్ను ఎప్పటికీ నమ్మడు. నీ ప్రాబ్లం నాకు అర్థం అవుతుందిరా, కానీ నేను ఇప్పుడేం చేయలేను. నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను. నన్ను డైవర్ట్ చేయకు, సరేనా? అర్థమైందా? నన్ను డైవర్ట్ చేయకు. బాయ్. ఏమైనా ప్రాబ్లమా రణ్వీర్? నాకు కాదు, నా ఫ్రెండ్కి. ఏదో ఒకసారి హెల్ప్ చేశాను కదా అని సమస్య వచ్చిన ప్రతిసారి సమాధానం కోసం నా వైపు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళాలేమో కదా? అవసరం లేదు, వాడే చూసుకుంటాడు. మీరు చెప్పిన ఇయర్లో చాలా పెళ్ళిళ్ళు జరిగాయి. అన్ని జంటల పేర్లు వివరాలు వీటిలో ఉన్నాయి. మీకెవరి డీటెయిల్స్ కావాలో చెప్తే నేను చూసి చెప్తాను. మనుషుల్ని పెట్టి వెతికిచ్చిన ఇన్ని రిజిస్టర్స్లో వెతకడం చాలా కష్టం సార్. మీరొక్కరే ఎలా వెతుకుతారు? రాథోడ్, ఇట్స్ ఓకే, అందరం కలిసే వెతుకుతాం. అసలు అమర్కి నా మీద అనుమానం ఎక్కడ మొదలైంది? ఎందుకు నా గతాన్ని వెతుకుతూ కోల్కతా వెళ్ళాడు?
ఇప్పుడు అమర్ అక్కడ నాకు పెళ్ళైపోయిందని తెలుసుకుంటే నా అబద్ధం బయటపడిపోతుంది. ఆ పడడం ఒక్క అబద్ధం దగ్గర ఆగదు. ఎందుకంటే అమర్ ఆగడు. ఇప్పుడు అమర్ని ఎలా ఆపాలి? ఎలా? డైవర్ట్, అమర్ని డైవర్ట్ చేయాలి. ఇక్కడ ఇంట్లో ప్రమాదం జరిగితే అక్కడ అమర్ పరిగెత్తడం మొదలు పెడతాడు. ఇంట్లో ఎవరి ప్రాణాల మీదకి వస్తే అమర్ పరిగెడతాడు. ఎవరు? ఆహా, దీని ప్రాణాల మీదకొస్తే అమర్ పరుగు పీక్స్ లో ఉంటుంది. బాకీ నా పగ కోసం నువ్వు ప్రాణత్యాగం చెయ్యక తప్పడం లేదు. రాజుగారు, మీరు కూర్చోండి. మీరిరువురూ కలిసి మీరు ఎంతటి తప్పిదము చేసితురో మీకు తెలిసినదా? చిత్రగుప్తుల వారు, విచిత్రగుప్తుల వారికి అనుభవం తక్కువ, జ్ఞానము తక్కువ. అతగాడు ఆకతాయి పనులు చేయునని తెలిసి కూడా ఈ పని మీరు ఎటులా చేసితిరి? విచిత్రగుప్తుని గురించి తెలియను గనుకే నేను జాగ్రత్త పడితిని, కానీ ఆ బాలిక దొంగ తెలివితేటల గురించి తెలియక నేను బుట్టలో పడితిని ప్రభు. ఆ దినము నుంచి ఈ విషయము మీ వరకు చేరకుండా ఉండుటకు పడరాని కష్టములన్నీ పడితిని ప్రభు.